ప్రతి మనిషికి రెండు కంపల్సరీ ఉంటాయి. ఏంటి అవి? ఒకటి జననం, రెండు అవునా కదా? ఇదైతే ఎవరు మార్చలేరు కదా. ఆ జననం మరణం. ఇప్పుడు ఒక మెడిసిన్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎలా ఉంటుంది? ఉంటుందా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్? అలాగే ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుందా? అలాగే మనిషి జీవితానికి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్ రెండు ఉంటాయి. కానీ ఆ మెడిసిన్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి ఎక్స్పైరీ డేట్ వరకు అది దేనికోసం ఉద్దేశించబడింది? ఆ మెడిసిన్ సృష్టించబడింది దేనికోసం? చెప్పండి చెప్పండి. ఆ మెడిసిన్ ఎందుకు? మన రోగాలను నయం చేయడానికి ఉద్దేశించబడిందా లేదా? అలాగే మానవ జీవితం కూడా కొన్ని కారణాల కోసం ఉద్భవించబడింది. అలాంటి కారణాలతో ఉద్భవించబడినటువంటి మానవ జీవితాన్ని మనం ఒక పర్పస్ కోసము, ఒక గోల్ కోసము, ఒక విజన్ కోసం మనం దాన్ని మలుచుకుంటే మన జీవితం అందంగా కనిపిస్తుంది. అదే ఈ సృష్టి అనేది ఒక మనకు అంతు చిక్కనటువంటి ఒక రహస్యం అది. అలాంటి సృష్టిలో మనకు భగవంతుని స్థానాన్ని, మాట్లాడగలిగే స్థానం ఇచ్చాడు, అర్థం చేసుకునే స్థానం ఇచ్చాడు, వినే స్థానం ఇచ్చాడు, తర్వాత నడిచే స్థానం ఇచ్చాడు, చదువుకునే స్థానం ఇచ్చాడు. ఇంత మంచి అవకాశం వేరే ఏ జీవికైనా ఉన్నాయా? మీరు ఒక్కసారి గమనించండి. ఇన్ని జీవరాశుల మధ్యలో మనం బ్రతుకుతున్నాం, కానీ ఏ ఒక్క జీవరాశి అయినా మాట్లాడగలదా? తిరిగి సమాధానం చెప్పగలదా? రాయగలదా? కంప్యూటర్ ఆపరేట్ చేయగలదా? అది ఎవరికి అవకాశం వచ్చింది? ఓన్లీ మనిషికి మాత్రమే ఆ భగవంతుడు అరుదైనటువంటి అవకాశం ఇచ్చాడు. అలాంటి అరుదైనటువంటి జీవితాన్ని మనం ఎంత అద్భుతంగా మలుచుకోవాలి. ఎలాంటి జీవితం మనది? ఈరోజు మీరు ఒక గొప్ప లక్ష్యంతో దేశానికి సేవ చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో మీరు ఇక్కడ తల్లిదండ్రులకు దూరంగా ఉండి మీరు దానికోసం శిక్షణ తీసుకుంటున్నారు, ఇంటర్మీడియట్తో పాటు. అంటే మీకు మీ మైండ్లో ఆల్రెడీ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు మీరు. నేను ఈ భారతదేశానికి సైన్యంలో పనిచేయాలి, సైనికుడిగా మారాలి అని చెప్పేసి మీరు దృఢమైనటువంటి ఆకాంక్షతో ఉన్నారు మీరు. అవునా కదా? ఎస్ ఆర్ నో? అలాంటి మంచి కాంక్ష ఉన్నప్పుడు మనకు ఈ క్రమంలో, ఈ ప్రయాణంలో ఎన్నో రకాలైనటువంటి ఒడిదొడుకులు, స్పీడ్ బ్రేకర్స్ వస్తూ ఉంటాయి, ట్రాఫిక్ జామ్స్ వస్తూ ఉంటాయి. వాటన్నిటిని మనం దాటుకుంటూ పోతేనే మన లక్ష్యాన్ని మనం చేరుకోగలుగుతాం. ఎస్ ఆర్ నో? మన అలాంటి మంచి అవకాశాల కోసం మనం ఎదురు చూడాలి. కానీ